హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? మహేష్. సో నెక్స్ట్ అఖండ మూవీ రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మామూలుగా ఉండదన్న. ఒక చిన్న ట్రైలర్ చూసినాం, అది టీజర్ చూసినాము. అసలు ఏందన్న తిప్పుడు ఏంది, ఆయన వయసు ఏంది, అసలు మామూలు లేదు. నిజం చెప్పాలంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో కొన్ని విఎఫ్ఎక్స్ బాగాలేవని ట్రోల్ చేస్తారు కదా, దానికి ఏమంటారు? ఇక ఇప్పుడు 10 మందికి నచ్చొచ్చు, 10 మందికి నచ్చదు. మిగతా చూసే 80 మంది అయితే ఉంటారు కదా. 10 మందికి నచ్చిన వాళ్ళు ఉంటారు, 10 మందికి నచ్చిన వాళ్ళు ఉంటారు అన్న. మిగతా వాళ్ళు అయితే చూస్తారు కంపల్సరీ. బాగుంటుంది సినిమా. ఓకే. సో అఖండ 1 చూసాం, ఇప్పుడు అఖండ తాండవం లానే ఉంటుందా? తాండవం మించి ఉంటుందన్న. తాండవం మించి ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, మ్యూజిక్ కొడితే నా సామి ఫస్ట్లో సెకండ్లోనే ఒక రేంజ్లో ఉంది. ఈసారి ఇంకా మామూలుగా ఉండదు అసలు. బాలయ్య బోయపాటి కాంబినేషన్కి ఏం చెప్తారు? ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా బోయపాటి అంటే అందరికి తెలిసిందే. కింద కొడితే పైకి లేచి పడాల్సిందే ఆటోమేటిక్గా. ఇటు పడితే అటు, ఇటు పడితే అటు, ఎటు కొట్టినా ఆడేస్తే 10 అడుగులు లేచి పడాలి అంతే బోయపాటి అంటే. అది బాలయ్యకే సాధ్యం అంటారా? అది ఆయనకే సాధ్యమవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. ఓకే. సో ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారు బాలయ్య గారు? రికార్డు సృష్టించేది ఆయననే అవుతాడు లాస్ట్ నాకు. సో ఇట్లా పాలిటిక్స్లో చూసినా నెంబర్ 1గా ఉన్నారు, అలా సినిమాల్లో కూడా నెంబర్ 1 అనుకోవచ్చా? నెంబర్ 1 అంటే అనుకోవచ్చా అన్నది డౌటే వద్దు అసలు. అనుకోవచ్చు. కాదన్నా, కొంతమంది అంటున్నారు బాలయ్య గారు సో బాగోదు, ఆ లుక్ అంత గ్రాఫిక్స్ ఇది ఏదేదో కొన్ని మాటలు వస్తున్నాయి నెగిటివ్గా సినిమా గురించి. సో దాని నెగిటివ్ గురించి ఏం చెప్తారన్న? నిన్నమన్నా పుట్టిన పోరలు అయితే చెప్పరు ఆ మాట. బాలయ్య గురించి చెప్పాలంటే ఒక రేంజ్ ఉండాలన్న. ఆయన గురించి నెగిటివ్ ఎవరు చెప్తారు? ఒక ఇద్దరు చెప్తుండొచ్చు మహా అయితే. మిగతా వాళ్ళందరూ అయితే బాగానే చూస్తారు, అట్లేముండదు. బాలయ్య సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఈసారి మ్యూజిక్ కూడా ఇంకో రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ఆర్డర్ నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. సో వస్తుంది అఖండ పార్ట్ 2, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అఖండ సినిమా హిట్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఒక హైప్ ఉంది కాబట్టి ఆ హైప్ ఇంకా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. ట్రోల్స్కి ఇంకా ఎక్కువ ఉంటాయి. ట్రోల్స్ రివ్యూస్ కన్నా ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్నా పాజిటివ్? అంటే పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, హైప్ ఉంటుంది ఇందులోని. ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే బోయపాటి గారిని చూస్తున్నాం. ఏ సినిమా పట్టుకున్న బాలయ్య బాబు గారితో బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అఖండ అయితే చాలా బాగుంటుంది. అంటే అది యొక్క ఏదైతే మనకి టెంపుల్ విషయంలో కానీ చూపించే విధానం కావచ్చు, బాలయ్య గారి గెటప్ కావచ్చు, ఆ వైబ్రేషన్ అంతా కూడా చాలా అసలు ఆ టైంలో థియేటర్లకి రాలేని జనం కూడా ఆ రోజు వచ్చారు. సో అఖండ 2 అనేది ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే 1 హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. అంటే బోయపాటి గారు, శ్రీన్ గారు హిట్ ట్రాకుల్లో లేరు. లాస్ట్ మూవీస్ కంద ఫ్లాప్. సో హిట్ ట్రాక్ ఎక్కుతారా అఖండ 2తో? అఖండ 2 ఖచ్చితంగా అది బాగుంటుంది. ఎందుకంటే 1 బాగుంది, 2 కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఏదైతే సినిమా సంబంధించిన కంటెంట్ ఉందో కంటెంట్కి బాలయ్య గారికి మ్యాచ్ అవుతాం. సో మ్యాచబుల్ కంటెంట్ తీసుకున్నప్పుడు సినిమా యావరేజ్గా తీసినా నడుస్తుంది. సో హీరో ఏదైతే ఉంటుందో ఆ బాడీ లాంగ్వేజ్కి దగ్గరగా తీసుకోవాలి, అప్పుడు యావరేజ్ స్టోరీ కూడా హిట్ అవుతుంది. సో పోయినసారి అఖండ 1 చూసాము, ప్రతి ఒక్క సీన్ ఒక బ్లాస్టింగ్ సీను. సో ఈసారి కూడా ఎలివేషన్స్ అట్లే పెట్టింటారు అనుకోవచ్చా? ఉండదు, కంపల్సరీ ఉంటాయి. బోయపాటి అన్నప్పుడు ఖచ్చితంగా అవి కనీసం ఒక 3-4 వైబ్రేషన్ వచ్చేవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏం చెప్తారు బాలయ్య గురించి? ఆల్ ది బెస్ట్ చెప్తాను. కానీ అసెంబ్లీలో మాత్రం కొంచెం ఆ రకమైన ఆలోచన కాకుండా పీస్ఫుల్గా మాట్లాడమని కోరుతాను. థ్యాంక్ యూ.